ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఏ సమయంలో అయినా సరే దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో స్పష్టంగా కనిపించేటట్లు ఆయన మనల్ని దర్శిస్తాడు. మాట ద్వారా కావచ్చు, ఒక కళ ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, స్పష్టంగా ఆ పరిస్థితిలో మనం ఉన్నటువంటి సంఘటనను బట్టి సరైనటువంటి జవాబుని దేవుడిస్తాడు. అది సత్యం, నిజం. ఆ మాట దానిని కొట్టేయటానికి లేదు. లేఖనము చదవకుండానే ఈ విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. అంటే అవును, ఖచ్చితం ఇది అని చెప్పగలుగుతా. ఎందుకంటే నాతో మాట్లాడేటువంటి బ్రదర్సు ఆ తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజైనా ఆ తర్వాత రోజుల్లో కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు, ఏం చెప్తాడా అని. నేను ఏం చెప్తా అని కనిపెట్టుకొని చూస్తారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకున్నటువంటి సమస్యను నాకు చెప్తే దేవుడు ఒక దర్శనాన్ని, లేకపోతే దేవుడు ఒక ప్రార్థనలో ఉన్నప్పుడు మాటని చెప్పే ఉంటాడు. ఈ మనిషికి దేవుడు దర్శిస్తాడు, చెప్తాడు అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం దేవుడు వారి జీవితాల్లో అంతకుముందు సమయాల్లో దేవుడు రూఢిపరిచిండు. అంటే వారి జీవితాల్లో అంతకుముందు రోజుల్లో వారు అవును ఈ బ్రదర్కి చెప్తే దేవుడు ఏమైనా దర్శించి చెప్తాడేమో అని వాళ్ళు అనుకోని సమయంలో అందరిలాగానే సేవకునికి చెప్పినట్లు వారి సమస్య చెప్పినప్పుడు నాకు దేవుడు దర్శించి వారి గురించి చెప్తే నేను అదే విషయాన్ని వారికి చెప్తే అట్లాగే వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అలాగనే వారి సమస్యను చెప్తే మరలా ఏమన్నా దేవుడు చెప్పుంటాడేమో అని అట్లాగా కనిపెట్టుకొని చూస్తారు. కనిపెట్టుకొని ఏమన్నా చెప్తాడేమో అని కనిపెట్టుకొని చూస్తారు. నేను వస్తే దేవుడిది ఏదన్నా మాట వస్తే, లేకపోతే ఏదన్నా కళ దేవుడు చూపించి చెప్తే వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ స్టెప్ వేయాలి, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి తర్వాత అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తే చెప్పేస్తాం వాళ్ళకి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని ప్రజలకి ఈ విషయాలలో దేవుడు వారి జీవితాల్లోనికి ప్రవేశించి దేవుడు వారికి మార్గనిర్దేశము చేయటం అనేది కనపడతా ఉంది. ఇప్పుడు కూడా కనపడతా ఉంది. తనలో ఆలోచన లేనటువంటి వాళ్ళు బురద చల్లుతా ఉంటే ఆలోచన లేని మనుషుల యొక్క ఆలోచనకి అక్కడ ఆలోచనే లేదు వాళ్ళకి. అటువంటి మనుషులకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే కళ వస్తుందంట, లేకపోతే దేవుడు చెప్పిందంట, ఈయనతో మాట్లాడుతాడంట దేవుడు అని ఇట్లాగా ఈ తలలో పేడ ఉంటది, దేవుల పేడేస్తాయి కదా, ఆ పేడ ఉంటది. ఆ పేడ ఉన్నటువంటి మనుషులు చేసే ఆలోచన అది. వాళ్ళ ఆలోచనని ఏ మాత్రం కూడా మీరు ఆలోచన చేసేటువంటి అవసరం లేదు. కాబట్టి లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటిది, నేను చెప్పింది నిజమో కాదో లేఖనాల్లో చూద్దాం. అలాగనే దేవుడు మనకి ఈరోజు చేస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు.
ఇదే విషయము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలన్నిటికీ వర్తిస్తుంది. ఆమేన్. దేవునికి సమస్త మహిమ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలన్నిటికీ మనకు దేవుడు ఈరోజు చేసినటువంటి వాగ్దానము వర్తిస్తుంది. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం, మనకు సమస్య వచ్చిందా, ఆపద వచ్చిందా, లేకపోతే ఏ స్టెప్ వేయాలా, రేపటి రోజున ఏ నిర్ణయం తీసుకోవాలా అనే పరిస్థితిలో ఉన్నామా? అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా అయినా సరే, లేకపోతే మన ప్రార్థనలో ఏం మాట్లాడుతున్నా ఆయన ఇచ్చే తలంపు ఉందా అని ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూసినట్లయితే అలాగే దర్శించా అని చెప్తాడు. ఇది రెండు కాకపోతే ఒక కళ ద్వారా ఆ కళ ఎలాగుంటుందో తెలుసా? విస్మయం చెందేటట్లు అది ఇదేంటి ఎట్లా పోతుంది, విచిత్రంగా ఉంది కళ అనేట్లుగా ఉంటది. ఏంది అంతా ఏమి ఉండదు, అదో పిచ్చి కాలంలో ఏదో రాత్రి పొద్దుపోదాకా తిరిగి వచ్చి ఉంటే ఆ చెట్లు అమ్మటి ఏదో పిచ్చి కాలం వచ్చి ఉంటుంది అని చెప్పి నన్ను కొట్టేయటానికి ఏం లేదు, అవకాశం ఉండదు. ఎవరో చూడటం కాదు, మీరు చూసినటువంటి కళను మీరే తీసి పక్కకు పెట్టలేనంతగా ఒక ఆలోచనలో పడేసే విధంగా దేవుని దర్శనము కళ వస్తుంది. ఆమె అలాగుంటది. ఈరోజు లేఖనాల్లో దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు ఏ రీతిగా తోడుగా ఉంటాడు, విడిచిపెట్టకుండా అన్న విషయాన్ని మనం ధ్యానించుకుందాము. మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉన్నను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. సొలొమోను మహారాజు ఇది అంటారు కదా, ఇప్పుడే అపాయింట్మెంట్ అయ్యా, ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో చేరింది, ఈ తర్వాత పని మొదలు పెట్టాలా, ఆ పని ఎలాగ మొదలు పెట్టాలా, ఎలాగ పోవాలా, ఆ పని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నాకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండాలా అనే పరిస్థితుల్లో సొలొమోను ఉన్నాడు. ఇక అపాయింట్మెంట్ తీసుకొని ఒకనొక స్థలం ఉంటే దేవుని ఆలయము, ఆ ఆలయము ఉన్నటువంటి స్థలం పేరు గిబియోను. ఆ గిబియోను అనేటువంటి స్థలానికి ఈ సొలొమోను మహారాజు అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆ పరివారం అంతటిని, ఉన్న సైన్యాన్ని, ఆయనతో పాటు ఉన్నటువంటి సేవకులను అందరినీ తీసుకొని దేవుని సన్నిధికి పోయి 1000 దహన బలులు, 1000 దహన బలులు దేవుని సన్నిధిలో బలిగా అర్పిస్తాడు. అర్పించిన తర్వాత దేవుడు అదే రోజు రాత్రి కళలో ప్రత్యక్షమై మాట్లాడతాడు. మీరు ఒక పనికి అపాయింట్మెంట్ చేయబడ్డారా? మీరు ఒక పనిలో నిమగ్నమై ఉన్నారా? లేకపోతే ఎక్కడైనా సరే నేను ఒంటరిని అనే పరిస్థితుల్లో ప్రభువుని కలిగి ఉన్నారా? లేకపోతే కలిగి లేకపోయినా సరే మనకి ఆయన ఎవరో తెలియదు, అయినా సరే అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారా? ఆ జీవితంలో ఉన్న వారు మొదలుకొని ప్రభు యొక్క రక్షణలో అనుదినము కూడా ఆయనను అనుసరిస్తున్నటువంటి వారి వరకు కూడా ఆయన ఏం చేస్తారంటే దర్శించి సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అపాయింట్మెంట్ చేయబడ్డాడు కదా, ఇక ఆ ఉద్యోగంలో ఎలా కుదురుకోవాలా, రాజుగా అయిపోయాడు, ఆ రాజుగా ఉన్నటువంటి మనుషుడు ఎలాగ స్థిరపడిపోవాలా, పరిపాలన ఎలాగ చేయాలి, ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లు అన్నిటినీ కూడా ఎలాగ సమన్వయం చేసుకోవాలా, దీంతో పాటుగా రాజ్యానికి ఎటువంటి భద్రతనిచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, ప్రజల యొక్క క్షేమాన్ని ఎలాగా పాలించాలి, ఎలాగా వారికి కావలసినటువంటి అవసరాలు ఏమున్నాయో తీర్చాలి. ఇన్ని ఉన్నాయి.
కానీ ఆ మనుషునికి అటు పోవాలా ఇటు పోవాలా ఎటు పోయినా సరే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి జ్ఞానం కావాలా. దేవుడు అపాయింట్మెంట్ చేస్తే, దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని కోసం మనం నిలబడితే, ఆయన సన్నిధికి పోయి వస్తే, ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తగినటువంటి ఆధిక్యతని, శక్తి సామర్థ్యాలను ఇచ్చి, మీరు ఒంటరి కాదు, మీకు కావలసినటువంటి బలం అనేది, సామర్థ్యం అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి భయపడద్దు. దేవుని సన్నిధికి పోయి ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన ఆశీర్వాదం తప్పకుండా మన మీదకు వస్తుంది. 2 రోజుల కిందట క్రిస్మస్ జరిగింది. మనకి కూడా ఎన్నడూ జరగని విధంగా దేవుడు గొప్పగా జరిగించాడు. అన్య జనాంగం కూడా, తెలియనటువంటి వారు కూడా వచ్చారు. వచ్చినటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించును గాక. వారు వచ్చి దేవుని సన్నిధిలో నిలిచినందువల్ల దేవుని యొక్క ఆ నడిపింపు, దేవుని యొక్క ఆ సహవాసము వారికి తోడై ఉండును గాక. ఆమె దేవుడు ఈ రీతిగానే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళాల్సినటువంటి మార్గం ఇది కదా, ఈ మార్గంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి చిక్కుముడిని విప్పగలిగేంత సామర్థ్యాన్ని నేను మీకు ఇస్తా. దేవుడు చెప్పే మాట నేను మీకు కలుగజేస్తా. అదే విషయాన్ని సొలొమోను తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని మరి పెద్ద రాజు అంటే ఒక గొప్ప జనాంగానికి రాజు అయి కూర్చున్నాడు. మరి ఈ గొప్ప రాజును దేవుడు ఎలాగా అభిషేకించాలా చూడండి. ఎలాగ దేవుడు కళలో మాట్లాడి ఆ దేవుని యొక్క అభిషేకించబడిన మనుషునికి సమాధానం చెప్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో మనం ఇందా చెప్పుకున్నాం కదా, గిబియోను అనేటువంటి స్థలములో దేవుని ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి 1000 బలులు దేవునికి అర్పిస్తాడు. అర్పించిన తర్వాత అదే రోజు రాత్రి అక్కడ స్టే చేస్తాడు. అదే రోజు రాత్రి అక్కడ ఉండిపోతాడు. ఉండిపోయినటువంటి ఆ రోజున రాత్రికాల సమయంలో దేవుడు కలలో ప్రత్యక్షమయ్యి, మరి పని కోసం నువ్వు దేవుని సేవ కోసం దేవుని యొక్క ప్రజల మీద ఈ రోజున అధికారిగా ఉన్నావు నీవు, కాబట్టి నీకేం కావాలా అని అడుగుతాడు. 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను నాకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగున మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడ ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. వచనంలో రాబడినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించినట్ట. ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎంత పొడుగు ఏమవుతుందంటే, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. దేవుడిని కనుక అనుసరిస్తే నీతిని, యథార్థతని కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు పేరు చెప్పి నేను అడ్డం తిరుగుతా, గడ్డం తిరుగుతా, అడ్డగడ్డం ఉంటారుగా, ఆ పరిస్థితులు, ఆ బాపతు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇట్లాగా ఎదురైతా ఉండగా నేనేమో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సత్యవాక్యాన్ని
భూతద్దం పెట్టి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు, దేవుడి మార్గం ఏందని ప్రత్యక్షంగా అంటే అసలు దేవుని సన్నిధిలో కనుక ఉంటే ఆయన ఏం కోరుకుంటాడు. నేను ఇప్పుడు అంటే వాళ్ళకి బైబిల్ చూసి చెప్తా ఉన్నా. అదే నిజంగానే దేవుని సన్నిధిలో ఉంటే అసలు ఈ మనిషి ఏం చేస్తాడు, ఈయన ఉద్దేశం ఏంటి అనేంతగా బైబిల్లో లేఖనాలు ఏం చేస్తా ఉన్నా అంటే ప్రత్యేక సెర్చ్ పరిశీలనగా చూస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి మీరు దావీదు అనుసరించినట్లుగా లేఖనంలో చెప్పబడినట్లు 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించు. సత్యమును నీతిని యథార్థమైన మనసుని యేసు ప్రభు త్రోవలో ఉన్నటువంటి వారందరూ గైకొనాలి. సత్యము, నీతి, యథార్థమైన మనసు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్లో అబౌట్లో ఉంటుందిగా, యూట్యూబ్ వాడు పెట్టిండు, మీ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి వీళ్ళకి అని చెప్పిన వాడు పెట్టిండు. అబౌట్ అని ఉంటుంది. దాంట్లో ఉంటే మీ గురించి చెప్పండి అంటే నా గురించి ఎందుకు, నేను దేవుని గురించి చెప్తా ఉన్నా, నా గురించి ఎందుకు రసామే, నా గురించి ఎందుకు, నా గురించి ఏమవుతున్నా అని యేసు ప్రభు గురించి పెట్టా. ఏమని పెట్టామంటే ఆత్మతో సత్యముతో ఎవరైతే ప్రభువుని అనుసరించాలనుకుంటూ ఉన్నారో వారికి ఈ సేవ, ఈ పరిచర్య బాగా తరబడి ఉంటుంది. ఎప్పుడైనా పోండి, ఎప్పుడైనా రండి అన్నట్లుగా బార్ల తరబడి ఉంటుంది. అందుకే అక్కడ అవి రాసిపెట్ట, ఏదో టైం పాస్కి రాయాలి కదా అన్నట్లు కాదు. ఆ రాయబడినటువంటి మాట ప్రకారంగా అంతకుముందు కొనసాగినాం, ఇప్పుడు కొనసాగుతా ఉన్నాం. మహాకృప ఆయన కనుక కనపరిస్తే మీదటికి కొనసాగుతుంది. ఆమె దేవుడు తన పరిశుద్ధతను ఈ పరిచర్యలో బయలుపరచును గాక. ఆయన యందు నిలిచి ఆశీర్వదించబడాల. ఇక సొలొమోను ఇట్లా అడుగుతా ఉన్నాడు కదా, అడుగుతా ఉంటే దేవుడు అంటాడు, నీకు ఏది ఇష్టమో కోరుక అని చెప్పానంటే సొలొమోను అంటాడు, మా నాన్న గురించి నీకు అంతా తెలుసు, మా నాన్న ఎంతగా నీతో సహవాసం చేసిండో నీకు తెలుసు, నేను చెప్పే పనే లేదు. కాబట్టి ఇప్పుడు నేను అపాయింట్మెంట్ చేయబడ్డా, మా నాన్న నన్ను అపాయింట్మెంట్ చేసిండు ఆయన సింహాసనం మీద, నాలాగనే నువ్వు కూడా ఉండు కొడుక అని చెప్పినని నన్ను నిలబెట్టిండు. మా నాన్న కంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఈ ప్రజలకి మీరు అటుపోండి ఇటుపోండి అని చెప్పగలిగే మంచి వివేకాన్ని నాకు ఇయ్యి అని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడే వచ్చిండు అపాయింట్మెంట్ చేయబడి రాజుగా. ఆ తర్వాత దేవుని సన్నిధికి పోయి మొక్కుకొని ప్రార్థన చేసుకొని రావడానికి పోతే అదే రోజు దేవుడు ఎదురుపడ్డాడు. నీకేం కావాలంటే చెప్పని అడిగితే మా నాన్నకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికంటే మీ ప్రజలు ఉన్నారుగా, చర్చికి వస్తూ ఉంటారు, సమస్యలతో వస్తారు, వాళ్ళందరికీ సమస్యను పరిష్కరించగలిగేంత ఆలోచన నాకు ఇచ్చినావు అనుకో, నాకు ఇక తిరిగే ఉండదు. ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నా సరే దర్జాగా కూర్చొని నీ పేరు చెప్పి నీ ప్రజల్ని నీ తోవలో నువ్వు కోరుకున్నటువంటి మార్గంలో నడిపిస్తా అని అడిగితే దేవుడు అనుకుంటాడు, ఆహా అప్పటికే ఉన్నారు శత్రువులు, ఆ శత్రువుల యొక్క ప్రాణాలు అడగకుండా, లేకపోతే రాజకీయం కావాలా, డబ్బులు కావాలా, పరిపాలన చేయడానికి ధనం కావాలా, ఈ ధనాన్ని కూడా కోరుకోవాలి. నేను ఎవరినైతే చూసి వాళ్ళ మీద ఒక మనిషి అధికారిగా ఉండాలని నియమించానో వాళ్ళనే చూస్తా ఉన్నాడు ఈ మనిషి కూడా. నా వంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి న్యాయం నేను అడిగిందని తీసుకో, దీంతో పాటు ధనాన్ని కూడా తీసుకోవాలి. ఒక జాక్ పాట్ అంటారుగా, అట్లాగా జాక్ పాట్ కొట్టేస్తాడు.
సొలొమోను. మన దేవుడు ఏం చేస్తాడంటే మనతో పాటు ఎప్పటికీ ఉంటాడు. ఆయా సమయాలలో మనల్ని దర్శించుకుంటా వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, వీళ్ళ ఆలోచన ఏంది, ఆ ఆలోచనకు తగ్గట్లుగా నేను వీళ్ళకి ఏం చెప్పాలా, దేవుని నేను వీళ్ళకి ఏం చెప్పాలా, వీళ్ళు ఈ ఆలోచన కలిగి ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్పాలా, వీళ్ళని ఎలాగా నా మార్గంలోనే నడిపియాలా అని దేవుడు ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి ఆయన ఉద్దేశం అంతా కూడా చెప్తాడు. ఈ రోజున దేవుడు మనకు అనగా మీకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏందో తెలుసా? మీరు లోకంలో మనుషులు కొంచెం పక్క పెడితే ఒంటరి అయితే కాదు, కొద్ది సమయం వరకే మనుషులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు నిలబడతారు. మనకి దేవుని విషయానికి వచ్చేసరికి, యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి ఎన్నడూ కూడా ఒంటరిని అనేటువంటి ఆలోచన తీసుకురావద్దు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పని చేస్తూ ఉన్నా సరే ఆయన మీకు సమాధానము ఇవ్వటానికి ఏ సమయంలో అయినా సరే సమర్థుడు, సమాధానం ఇస్తాడు. ఇవ్వకుండా వాడు సమాధానం ఇస్తాడు. ఒంటరిగా విడిచిపెట్టను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు మన వాగ్దానము చదువుకుందాము. యోహాను సువార్త 16:32. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఉన్న వాళ్ళందరూ కూడా తలా దిక్కుకు అయిపోయారు. అటొకళ్ళు పరిగెత్తితే ఇటొకళ్ళు, ఇటొకళ్ళు. అట్లాగా ఎవరికి ఆ సమయంలో ఏ దారి దొరికితే ఆ దారి చూసుకొని ఒంటరిగా ప్రభువుని విడిచిపెడితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు అనుకున్నట్లుగా దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. అది కూడా ఎలాగంటే సమాధానము ఇచ్చేంతగా మనతో పాటు ఉంటాడు. ఆ సమాధానము కళ ద్వారా కావచ్చు, ఈ వాక్యము ద్వారా కావచ్చు, అలాగనే ప్రార్థించినప్పుడు ఆయన ఇచ్చే తలంపు ద్వారా కావచ్చు. కానీ సత్యం, ఈ 3 విషయాలు సత్యం. ఆ తేడా ఆలోచనలో ఉంటాయి కదా బయట నుంచి వచ్చాయి, అవి ఎన్నడూ కూడా మీరు మనసుకు తెచ్చుకోవద్దు. ఆయన విడువను, మీరు ఒంటరి కాదు అని చెప్తా ఉన్నారు. మీరు ఒంటరి కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కూడా అంతకన్నా కాదు. ఆ పరిశుద్ధునికి అలాగే ప్రార్థించుకుందాం. మనతో నిత్యము ఉండలాగున భూమి ఆకాశములను కలగజేసి ఆకాశ విశాలమందు నీ చిత్తమంతయు నెరవేర్చుచు ఉన్న పరలోకపు తండ్రి, ఆకాశమందు ఉన్నటువంటి నీ సేనలకి ఆజ్ఞనిచ్చి వారికి నీ చిత్తమును బయలుపరిచి నీ పరలోకపు కృపను కనపరచువాడా, ఈ భూమండలమందు ఉన్నటువంటి నీ పరిశుద్ధ స్వాస్థ్యమునకు తండ్రి సొలొమోనుకు తోడై ఉన్న రీతిగా ఈ దినమున తండ్రి నీ మార్గమునందు నిలిచి అలాగే నీవు ఎరుగనటువంటి ప్రజలను సైతము జ్ఞాపకము చేసుకొని ఒంటరిగా ఏ మనుషుడిని విడిచిపెట్టక మీరు దర్శించి వారున్నటువంటి పరిస్థితులను బట్టి వారికి తండ్రి ఉత్తరం ఇవ్వండి. వారున్నటువంటి కలవరాల నుంచి, బలహీనతల నుంచి, భయాందోళన అన్నిటిని నుంచి, వారు భయపడుచున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి వారికి మీరు జవాబును దయచేయండి. మీ పరిశుద్ధత బలమైనది, లోకపు పరిశుద్ధతను మించున్నది కనుక ఆకాశం నుంచి వచ్చినటువంటి మీ పరిశుద్ధతను పరిపూర్ణుడా లోకమందు ఉన్నటువంటి మీ ప్రజల మీద కుమ్మరింప చేసి మీ గొప్ప కనికరము చొప్పున తండ్రి ఒంటరి అయ్యున్నటువంటి వారందరికీ తోడుగా ఉండి తగినటువంటి ఆలోచన చెప్పి నడిపించి నిబడలకు తోడుగా ఉండమని మీ పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ఠించి ఈ ఉపవాస అయా విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య మీదకి నిబడల మీదకి మీ పరలోక ఆశీర్వాదములను కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.